హాయ్ ఫ్రెండ్స్. అయితే ఈ 23 ఈరోజు మేము శబరిమలకి పోదాం అనుకున్నాం. శబరిమలకి పోవాలనుకున్నోడు ఏం చేస్తాడు? దాదాపు బట్టలు పెట్టుకుంటాడు. అది వెహికల్‌కి కావాల్సినవి ఏమన్నా ఉంటే చూసుకుంటాడు. మా వోళ్ళు ఏం పెట్టిర్రో చూడ్రి. సంసారానికి పోయేటోడు కూడా గింతగనం పెట్టుకోరు నాకు తెలిసి. వంటలొండుతారంట. ఈళ్ళ వంటలొండేది. ఓరి నాయన ఓరి నాయన చూడ్రి. హ్మ్. ఏయి ఉల్లిగడ్డలు. నాకైతే నెలొత్తాయి. బ్రష్‌లు ఎవడన్నా ఇన్ని బ్రష్‌లు పెట్టుకుంటాడా? ఆ! మేము నలుగురమే మళ్ళా ఇల్లా. ఆ! ఇది వేరులే. ఆయిల్ డబ్బా అంటే కొంచెం చిన్నదే మెయింటైన్ చేసిర్రులే. మరి చెప్పుకోవడానికన్నా మరి రోజుకి ఒకటేస్తారో ఏమో నాకు తెలియదు గాని. అశోక్ కింద అందులో పెట్టేసి. అరే మనం ఏమన్నా చిన్న పిల్లలు కార్లే ప్లాటినా ఏం తెచ్చిర్రో మరి మిక్చరు కారపప్పలు. నేనైతే మార్చిన కారం పట్టుకొచ్చిన అన్న వాళ్ళు కలుపుకొని. ప్రయాణానికి సిద్ధం. తర్వాత మొత్తం డ్రైవింగ్ లో యుద్ధం. చేపలు ఎందుకురా? మరి ఎట్లా అనుకుంటాను రా తుసోనిక కూడా అట్లాంటవా? వచ్చింది గాని ఈడు ఒంటి వరకు వేధించలేదు నన్ను జంట కొరకు. వచ్చాక ఒక్కసారి ఇంత వెలుగు నా బంగారం ఉంది కంటి కొరకు. ఈ అల్లరి గారని నేనే కానుకోనా నీ పేరు ప్రేమ ఇలాగే పెడతారు. లచ్చైనా పెట్టాలి అవసరం ఉంటే. ట్రాక్టర్లు ఎట్లా పోతాయి? చాలా ముందర లోడ్ వెనక లోడ్ వేసుకొని డుడ్డు మహేంద్ర ట్రాక్టర్లు అన్నీ చిన్నగా ఎక్కువ స్పీడ్ తోటి ఒక స్పీడ్ తోటి ఎక్కుతాయి బండ్లు. వాళ్ళకు వర్తే అన్న పైసలు వేయడం వల్ల తెలుసా, మామూలు కష్టం కాదు వాళ్ళది. మాకైతే ఆల్రెడీ రీచ్ అయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:11. స్నానాలకి ఏది ఈ నుంచి ఇది నెల్లికల్ అన్న. ఇది దీని పేరు ఏం పేరు? నెల్లికల్ అంట. నెల్లికల్ ఈ నుంచి మనకు అది వచ్చేసి 20 మినిట్స్ మొత్తం. దాన్ని ఏమంటారు, ఘాట్ రోడ్. ఈ సమస్యల్లో అదొకటే మెయిన్ ఏంటంటే ఆడ పార్కింగ్ లేదు. ఆడికి పోయినాం పొద్దుగాల ఎన్నింటికి 5:30 పోయినాం. ఆడికి ఇడికి 2 గంటలు పట్టింది. అది ఎంత డిస్టెన్స్? 20 కిలోమీటర్స్. గంట పట్టింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి పార్కింగ్ చేసి, పార్కింగ్ ఇక్కడ ఉన్నదంటే ఇక్కడికి వచ్చినాం కాబట్టి మళ్ళీ ఈ నుంచి మనం
ఆడికి వెళ్ళాలి, పంబాకి వెళ్ళాలి. పంబా నుంచే స్నానాలు బయటన లేకపోతే వాష్రూమ్సా వేరేది ఏదైనా డిసైడ్ చేసుకోవాలి. సో చేస్తే స్నానం వల్ల, లేకపోతే బయట వెళ్దాం. తర్వాత ఏమవుతుంది అనేది ఇక్కడ నుంచి మనం బస్సు ప్రయాణం చేయాల్సి ఉంటుంది పంబా వరకు. అరే చిన్నప్పుడు స్కూల్ బస్ లెక్క నీకు కూడా ఇంత కొట్టుకోలేదురా. వీడు స్నానం చేసిండా నేను ఇల్లు కూర్చున్నాను రా. నేను స్నానం చేయలేదని మాకు సెపరేట్ సీట్లు అంట. న్యాయం పాడగాను. మళ్ళీ అన్ని మాట్లాడే అన్ని బూతులే వీళ్ళు. వెళ్ళాలి అటే పోదాం, అటు నుంచి వస్తుంది కదా. సరే అటే పోదాం, నాకు పోదాం. అక్కడ పెట్టుకొని ఫోన్లు మొబైల్స్ పెట్టుకోనికి ఉంటుందా? నేను చెప్పేది అన్నా, ఇప్పుడు ఇల్లురు కదా. వన్ మోర్. మా ప్రయాణం అయితే ఇక్కడ నుంచి ఇక టెంపుల్ వరకు 9 కిలోమీటర్స్ పాదయాత్ర ద్వారా మొదలు పెట్టబోతున్నాం. మా గ్యాంగ్ ఇక్కడ నుండి 9 కిలోమీటర్స్. నాకు తెలిసి ఈ ప్రదేశం ఇరుముడి కొబ్బరికాయలు ఉంటుంది కదా, అవి కొట్టేస్తాను. పైకి వెళ్ళాక చూస్తాను చూడండి. లోపలికి రాగానే ఈ సాక్షి గణపతి దర్శనం ఇస్తాడు. ఈ దర్శనం అయిపోగానే ఇక మన కాలినడక మొదటి అడుగుతో ప్రయాణం మొదలవుతుంది. స్వామి శరణమయ్యప్ప. అన్నయ్య బాగానే నడుస్తున్నావు అన్నయ్య. సరే సరే సరే, చూద్దాం. స్టార్టింగ్ ఏనా లాస్ట్ వరకు ఉందా? అట్లా గట్టిపాడు ఐరన్ బాడీ. ఓకే ఓకే. వీళ్ళిద్దరిని చూడగానే ఈ వీడియో తీయాలనిపించింది. ఇంతకుముందు జరిగిన సన్నివేశం అయితే బాగుండేది. ఆ పాప తను తినే దాంట్లో వాళ్ళ నాన్నకి ఇచ్చేసింది, డాడీ తిండాడి అని. ఆకులు ఎక్కున్నావు అన్న చెట్టు కాండానికి. ఆకులే అన్నది మరి అట్లా ఎట్లా అయింది అది?